హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. మనకి తాలు భాగం ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని స్టిచ్చింగ్ పాయింట్ అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మరి వెడల్పు వేసుకున్నట్లయితే పొడవుగా వేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుందండి. కాబట్టి మనకి పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదిలే మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం లోతు భాగం ఎక్కడైతే తీస్తామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా మన బ్లౌజ్ ఆర్తో చూసుకోవచ్చు అండి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఈ విధంగా గ్యాప్ వదిలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు లూజ్ పాయింట్ దగ్గర నుంచి మనం పైకి పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగం దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో పొడవు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచి చంక భాగం లోతు దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా డాట్ వేసుకోవాలి. ఇది కూడా మనం సన్నగానే మార్కింగ్ చేసుకోవాలండి. వెడల్పు వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఎండింగ్ ఎప్పుడు కూడా మనకి వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే మనకి పైన వేసుకోవాలండి. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే భాగమే తీసుకోవాలి. నడుము భాగానికి చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్యాంట్ క్లాత్ కానీ ఏదైనా ఉన్నట్లయితే దలసరగా ఉండే క్లాత్ని మనం షేప్ పట్టి వినియోగించుకున్నట్లయితే మనకి షేప్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. మన రెండింటిని ఈ విధంగా తీసుకొని మనం మధ్యలోకి వచ్చే విధంగా మనం ఈ విధంగా గోరుతో గీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్ పాయింట్ అనేది. అప్పుడు మనకు వెనక్కి ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి వాల్ నుంచి కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి ముందు ఈ విధంగా. అప్పుడు మనకి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ దగ్గర. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి షేప్ దగ్గర. ఇప్పుడు మన
మన రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఇది తాళ్ళు భాగం వేసుకోవాలి. తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఈ విధంగా మెడ భాగం నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కొంచెం ఎక్స్ట్రా భాగం నుంచి కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ కింద భాగాన్ని ఎక్స్ట్రా భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన తాళ్ళ భాగానికి ఎప్పుడు మడత పెట్టుకోకూడదు. మధ్యలో ఉక్సుల భాగానికి ఒకటే మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా భాగం అంతా పైకి ఫోల్డ్ చేసుకుని మనం మిడిల్ పాయింట్కి ఒకసారి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఉన్న మిగిలిన భాగం అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కింద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి మరొకసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే తాళ్ళు వేసే దగ్గర మనకి స్టిఫ్గా ఉండడం కోసం మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.